హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. నేను కరివేపాకు ఇలా తీసుకున్నాను. ఈ కరివేపాకుని బాగా క్లీన్ చేసుకొని సైన్ రైస్లో ఎండబెట్టడం అయితే జరిగిందండి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొని కరివేపాకు కారమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ కరివేపాకుతో రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, కరివేపాకు అనేది చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి కదా, మనకి అందరికీ తెలిసినవే. చూడండి, ఈ విధంగా కరివేపాకు తీసుకొని నేను ఇలా కొన్నిగా తీసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇలా తుంపుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. కరివేపాకు రైస్ కోసం ఈ రైస్ని ఈ విధంగా మొత్తం చల్లారబెట్టుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. అలాగే గ్రీన్ చిల్లీ ఒక 5 to 6, అలాగే ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు కొన్ని, ఈ స్పూను మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, పసుపు ఇవన్నీ తీసుకున్నాక ఒక ముగ్గుడు పెట్టుకొని ఇందులో కరివేపాకు వేసుకున్నానండి. ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, పొడిలాడుతూ ఫ్రై అవ్వాలి. నేను ఆల్రెడీ ఆరబెట్టుకున్నాను కాబట్టి లైట్గానే ఉంది. మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు కావాలంటే ఆయిల్ యూజ్ చేయొచ్చండి. నేనైతే ఆయిల్ అనేది అసలు యాడ్ చేయకుండా చేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక 4 ఎల్లిపాయలు తీసుకొని ఇలా వేసుకుంటున్నాను. అలాగే మీరు సాల్ట్ ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం పోపు వేసాం కదా, అందులో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మనం పట్టుకుంటే ఈ విధంగా పొడిలాడుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసి ముగ్గుడు పెట్టుకున్నాను. ఇలా ముగ్గుడు పెట్టేసుకొని ఈ ముగ్గుడు హీట్ అవుతున్నప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనకి రైస్కి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఒక 50 grams అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది హీట్ ఉంది. ఇందులోకి ఎండుమిర్చి వేసుకున్నాం. అలాగే జీలకర్ర ఒక స్పూను, మినపప్పు తీసుకున్నాం కదా ఒక స్పూను. ఇది ఫ్రై అయ్యేటప్పుడు అలాగే తీసుకున్న కొద్దిగా కరివేపాకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీని వేసుకున్నాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పల్లీలని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కావాలనుకుంటే ఈ పల్లీల ప్లేస్లో జీడిపప్పులైనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా పల్లీలు కలర్ చేంజ్ అయినాక చిటపటలాడుతున్నప్పుడు మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది కలర్ఫుల్ కోసం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం కరివేపాకుని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇది ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది. మిక్సీ పట్టాం కదా, అందుకోసం త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను రైస్లో సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయను కాబట్టి సాల్ట్ ఎక్కువగానే ఇస్తున్నాను. మీరు రైస్లో యాడ్ చేసినట్లయితే సాల్ట్ని కొద్దిగా తక్కువ మోతాదులో చూసుకొని వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే వేయట్లేదు. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రైస్ అనేది నేను మొత్తం ఉడికించిన తర్వాత ఇలా చల్లారబెట్టేసి తీసుకున్నాను అనమాట. ఇదంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇలాంటి రెసిపీస్ అనేది మనకి లంచ్ బాక్స్లో అయినా పిల్లలకి ఈజీగా తినడానికి ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం పోపన్నం కానీ, ఎగ్ ఫ్రై రైస్ కానీ, కొత్తిమీర రైస్ కానీ, పుదీనా రైస్ కానీ ఇదే విధంగా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఏ రైస్ అయినా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి క్విక్గా మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకొని
పెట్టేయచ్చండి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా. ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మనం కరివేపాకు తినే వాళ్ళు అనేటోళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇలా మనం ప్రిపేర్ చేసినట్లయితే ప్రతి పిల్లలైనా పెద్దవారైనా చాలా ఈజీగా ఈ మనకి హెల్దీ అయిన కరివేపాకుని తినేస్తారండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching my channel.